ఇంకా ఏమేమి లేకపోతే అవన్నీ కూడా వెంటనే శాంక్షన్ అయిపోతున్నాయి. వీడియో అన్నమాట. ఎక్కడైనా చేరి మాకు రోడ్లు లేవు, మాకు ఇల్లు లేవు, మాకు బళ్ళు లేవు అంటే ఇమ్మీడియట్గా అప్పటికప్పుడు యాక్షన్ తీసుకొని వెంటనే శాంక్షన్ అయిపోతున్నట్టే. అంటే సినిమాల మీద పెట్టే ధ్యాస పాలిటిక్స్ మీద పెట్టట్లేదు అంటున్నారు కళ్యాణ్ గారు. అబద్ధం అన్న. పవన్ కళ్యాణ్ గారు దేవుడు అన్న. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు దేవుడు అయిపోయాడు ఆయన. మూవీ నుండి వచ్చే రెమ్యూనరేషన్ కూడా ప్రజల కోసం ఖర్చు పెడుతున్నారు. అవును, అదే మీరు ఏం మాట్లాడుతున్నారు? చూడండి అన్న, సినిమాల్లో పవన్ కళ్యాణ్ గారు చేసే ప్రతి సినిమాలో సగం పేదవాళ్ళకి, సగం అతనికి. చూడండి, ఇది కావాలా సినిమా అయినా, రాజకీయం అయినా, రియాలిటీ అయినా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు పేదవాళ్ళ కోసం దేవుడే ఆయన. కాబట్టి మీరు కూడా మీ ఊళ్ళల్లో ఏదైనా సమస్య ఉన్నా వెంటనే ఒక వీడియో తీసి పెట్టండి, ఇమ్మీడియట్గా సాల్వ్ అయిపోద్ది. అంటే ఆయన చేసినట్టు పనులు మిగతా మంత్రులు ఎందుకు చేస్తలేదంట? అంటే వాళ్ళ దగ్గరికి దాకా వెళ్తలేవా, లేదంటే ఈయనకు డిప్యూటీ సీఎం గా స్పెషల్ అథారిటీస్ ఏమైనా ఉండి అట్లా జరుగుతుందా? అది అందరూ చేస్తారు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే పేదవాళ్ళ కోసమే ప్రత్యేకంగా పార్టీ పెట్టారు కాబట్టి ఇమ్మీడియట్గా చేస్తున్నాడు అంతే. వాళ్ళు కూడా చేస్తారు, అందరూ చేస్తారు. అసలు నిజం చెప్పాలంటే ప్రతి ఒక్కరూ ట్రై చేస్తారు. కొంతమందికి వర్కౌట్ అవుతే కొంతమంది కాదు అంతే. కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు అంతే. అదే నెగిటివిటీ అనేది మనం చెప్పాల్సిన అవసరం లేదన్నమాట. ఎందుకంటే పండ్లు ఉన్న చెట్టు మీద రాళ్ళు ఉంటాయి. అంటే కామన్. ఇది రీసెంట్ టైమ్ లో చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ దగ్గర నుండి వార్నింగ్ కూడా వినడం అయితే జరిగింది. అంటే రౌడీ రాజకీయాలు చేస్తే తాట తీస్తా, కుల రాజకీయాలు చేస్తే కొన్ని శిక్షిస్తా అని చెప్పి నోటి నుండి అలా రావడం అయితే జరిగింది. అంటే ఇలాంటి రాజకీయాలు అక్కడ జరుగుతున్నాయి. ఇంకా అదే జరిగే ఛాన్సులు ఉంటాయి, కానీ పవన్ కళ్యాణ్ అన్న దేవుడు కాబట్టి అన్న రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు అన్నని ఎవరు ఏమీ చేయలేరు అంతే. సినిమాలో ఉన్న, రాజకీయాల్లో ఉన్న